మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం వినూత్న ఆలోచన చేస్తుంది. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారి వచ్చేలా ఒక కుటుంబం ఒక వ్యాపారి నినాదాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వినూత్న ఆలోచన చేసింది. డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుని స్వయం ఉపాధి పొందే దిశగా వారి ఆదాయం పెంచేలా కేంద్రంతో కలిసి అడుగులు వేస్తుంది. మెప్మా, దీన్ దయాల్ జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్లు కలిసి రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణాలను మంజూరు చేస్తున్నారు. బ్యాంకుల ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. డ్వాక్రా మహిళలతో ఎంఎస్ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేయించి చిన్న వ్యాపారాలు యూనిట్లకు సబ్సిడీతో రుణాలు అందిస్తున్నారు. ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తృప్తి క్యాంటీన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి నిర్వహించాలంటే నలుగురు డ్వాక్రా మహిళలు 16,40,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. వీరిలో ఒక్కొక్కరు 3,10,000 చొప్పున మొత్తం 12,40,000 రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మెప్మా మరో సంస్థ కలిసి అవసరమైన వస్తువులు అందిస్తారు. ఇలా ఒక్కో క్యాంటీన్ నెలవారీ టర్నోవర్ 6,39,000 వరకు ఉంటుంది. ప్రతి నెల 2,46,000 వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుందట. డ్వాక్రా మహిళలకు కియోస్కి మోడల్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. వీరికి 2 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తారు. ఈ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు సొంత స్థలం, ప్రభుత్వ స్థలం చూపిస్తే అనుమతులు ఇస్తారు. అంతేకాదు, రద్దీగా ఉండే కూడళ్లలో ఛాయ్ రాస్తా ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ఛాయ్ రాస్తా ఏర్పాటుకు 8 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తారు. అలాగే డ్వాక్రా మహిళలకు ర్యాపిడో ద్వారా కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం బైకులు, ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణాలు అందిస్తున్నారు. బైక్, స్కూటీ అయితే 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణం ఇస్తారు. అదే ఆటో అయితే 3 లక్షల నుంచి 3,50,000 వరకు రుణం అందిస్తారు.